హాయ్ అండి. ఈరోజు అక్కతో కలిసి నేను కూడా ఆలు పరోటా చేస్తున్నాను. చూసేద్దామా? దీనికి 3 కప్స్ ఆఫ్ చపాతీ పిండి తీసుకుంటున్నాము. ఫస్ట్ ఒక కప్పు, సెకండ్ కప్పు, ఇప్పుడు థర్డ్ కప్ యాడ్ చేస్తున్నాము. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. మనం మామూలుగా కలుపుకునే చపాతీ పిండిగానే కలుపుకోవాలి, అందరికీ తెలిసిన విషయమే. బాడీ ఎక్సర్సైజ్ చపాతీ కొంచెం మెత్తగా వస్తుంది, ఈ కలపడంలోనే ఉంటుంది. అవును, కలపడంలోనే మెత్తగా వస్తుంది. చపాతీలు పొంగుతాయి కూడా, పొంగుతాయి. పరోటా కూడా పొంగుద్దో లేదో చూడాలి. అసలు ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఆలు పరోటా? నేను ట్రై చేశాను కానీ నాకేమో ఎక్కడ హైదరాబాద్ లో తిన్నాను కానీ నాకేమంత నచ్చలేదు. నేను ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నాను తెలుసా? కేదార్నాథ్ వెళ్ళినప్పుడు. నార్త్ లో తింటే బాగుంటది. ఆలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లంచ్ కి అదే, డిన్నర్ కి అదే. అప్పట్లో ఆలు పరాటాలో చిన్న పెరుగు కప్పు కూడా ఇచ్చేవాళ్ళు. అందులో మనకి మామూలుగా పరాటా అంటే కర్రీ గానీ ఏదో ఒకటి తింటాం కదా, వాళ్ళు పెరిగే పెట్టారా? మనకి ఫస్ట్ టైం తిన్నప్పుడు ఎలా ఉంటది పెరుగు? మన అన్నంలో తప్ప పెరుగు. దయచేసి ఆడియన్స్ కి చెప్తున్నా, ఇది కుకింగ్ ప్రొఫెషనల్ వీడియోస్ కాదు, జస్ట్ ఫర్ ఫన్ చేస్తున్నాం కుకింగ్ అంతే. పిఎస్, ఇది పెద్ద నోట్ అండర్లైన్ చేసుకోండి. పిఎస్ అంటే ఇప్పుడు దాన్ని ఫుల్ ఫామ్ అడుగుతా. పిఎస్ అంటే ఒక నోట్ లాగా అంతే. పిఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏం అవసరం లేదు. పిఎస్ అంటే మామూలుగా ఒక నోట్ లాగా. తెలియదని చెప్పండి. దానికి మీనింగ్ చెప్తున్నా కదా, దాని ఫుల్ ఫామ్ తెలియదు. దాని మీనింగ్ మీకు తెలీదు, అడిగి తెలియకుండా వాడేస్తారు. నీకు కనీసం దాని మీనింగ్ కూడా తెలియదు కదా. మేమంతా ఓకే, డో రెడీ. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుని పెడితే కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది. వెట్ క్లాత్ తో బౌల్ ని కవర్ చేద్దాం. ఓకే, అయిపోతుంది కదా. కలిసి చపాతీ పిండి కలుపుకున్నాక అది కొంచెం నానమాట. అప్పుడు ఈ పొటాటోస్ కుక్కర్ లో పెట్టుకుని విజిల్స్ 4 to 5 విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత ఇలా ఉడుకుతుంది అనమాట. దీన్ని ఇవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకుని ఇలా స్మాష్ చేసుకుని మసాలాగా ఆలు స్టఫ్ రెడీ చేసుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. మనము 6 తీసుకున్నాము, 4 పెద్దవి, 2 చిన్న పొటాటోస్ తీసుకున్నాం. ఒక 5 పొటాటోస్ లెక్క. ఒక 5 పొటాటోస్ లెక్క వస్తుంది. మ్యాష్ చేసేసుకున్నాక కొంచెం కొంచెం ఆనియన్స్ వేసుకుని బాగా చిన్నగా తరుగు తీసుకోవాలి. ఫైనలీ చాప్డ్ ఆనియన్స్. ఒక 1 బిగ్ ఆనియన్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 చిల్లీస్ ఫైనలీ చాప్డ్ అండ్ కొత్తిమీర, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్టా, 1.5 వేద్దాం. కారం ఎంత వేయను? కారం 1 స్పూన్. ఇంత వేస్తుందా? 1 స్పూన్ కారం. జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసింది. ఈ ఆలు పరాటాకి ధనియాల పొడి చాలా ఇంపార్టెంట్. ఎంత వేద్దాం? 2 స్పూన్స్ వేద్దామా? 1 స్పూన్ చాట్ మసాలా సరిపోతుందా? పానీపూరి. ఓకే, డో రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇక్కడ కొంచెం పౌడర్ చల్లుకొని ఆయిల్ లోపలికి వెళ్ళేలా కలుపుకోండి. ఇంకా అల్లదండి, పర్లేదు. మనకి ఆంధ్ర వాళ్ళు అనిపించుకున్నాం. జీడి గుర్తొచ్చింది, చపాతీ పిండి. ఇది బ్రెడ్ కి నేను బేక్ చేసినప్పుడు ఉంది, ఆ షేప్ వచ్చింది. ఇది ఇలా రుద్దుకోవాలి. స్ట్రైట్ గా పొట్లకాయలాగా వచ్చింది. లాస్ట్ కి పెద్ద బౌల్స్ పెద్దవి. ఓకే, అనిపించింది. ఇప్పటికి 4 అయిపోయింది. ఇంతవరకు కొంచెం పెద్దగా వచ్చింది అనుకుంటా. 1 2 3 4 5 6 వచ్చినాయి, కొంచెం పెద్దగా వచ్చింది. ఓకే, ఇలా కట్ చేసుకున్నాక రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకుంటే రాసుకోవచ్చు. ఎంత వీలైతే అంత తక్కువ ఆయిల్ రాద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ ఆయిల్ రాస్తే బాగా సాఫ్ట్ గా మెత్తగా వస్తాయి. సెంటర్ లో గుంటలాగా రావాలి, సైడ్స్ పలుచగా ఉండాలి. ఎంతో కష్టపడతా కానీ నాకు రావట్లేదు రౌండ్ షేప్. ఓకే, గుంటగా రావట్లేదు. నాకు నా చెయ్యి గుంటగా లేదనుకుంటా. గుంట పెట్టుకోవాలి. అయితే నాది పెద్దగా వచ్చింది. స్టఫ్ తీసుకో.
స్టఫ్ తీసుకుని చేసుకోవాలి. నువ్వు పెట్టు ఫస్ట్. ఇప్పుడు మోమోస్ లాగా చుట్టుకోవాలి. అది మనకు రాదు. నాకు రాదు. ట్రై. చుట్టూ 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 రౌండ్ అయిపోవాలి. ఇప్పుడు అది ఇలా క్లోజ్ చేసి సీల్ చేసుకుని ఇలా సీల్ చేసుకోవాలి. మొత్తం సీల్ చేసుకుని బాల్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా కూడా స్టఫ్ పెడదామా? ఇప్పుడు శ్రావణి ట్రై చేస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టాలి? బాల్ రెడీ అయింది ఇది. ఇప్పుడు శ్రావణి చూద్దాం ఎలా. సరే చూద్ది అని ఇది ఎలా పెట్టాలి ఇప్పుడు. మొత్తం పైకి లాగేది సైడ్ నుంచి. ఇది బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ పలసం చేస్తాం. ఓకే, నా పరాటా ఒకటి నేను try లాగుతున్నాను. లాగేసాను. దీన్ని ఒత్తు కాదు, ఇలా ఫ్లాట్ చేసేయాలి. స్టార్టింగ్ దాన్ని ఇలా పట్టుకుని ఇలా ఇలా బాల్ లా చేయాలి. ఇప్పుడు కొంచెం దీన్ని పరాటా కింద చేద్దాం. ట్రై చేస్తున్నాను నేను. గాడ్ కో దాన్ని పెట్టుకోండి. మెత్తగా రావాలి, మంచిగా పొంగాలి. పరోటా పొంగకపోయినా పర్లేదు, బయటికి రాకుండా ఉండాలి. ఇక్కడ బయటకు వచ్చేస్తుంది. చూడు, నువ్వు కంగారు పడుకో, నేను కంగారు పెట్టుకో. బాగానే ఉంది. బాగా గట్టిగా నొక్కేకండి, జస్ట్ పై పైన ఇలా అనుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏం పొడగొస్తుంది. బుడగొచ్చింది. ఆలు పరాటా చపాతీ లాగా మరీ అంత సన్నంగా ఉండవు, కొంచెం లావుగానే చేసుకోవాలి. స్లోగా చేసుకోవాలి, ఎందుకంటే బయటకు వచ్చేస్తాయి లేకపోతే. ఇక లావుగా చూడండి, పర్ఫెక్ట్ గా వస్తుంది పరాటా. ఓకే, ఇప్పుడు శ్రావణి చేస్తుంది పరాటా. నాకు మంచిగా వస్తుంది, దాని మంచిగా వస్తుంది. చూద్దాం. ఫస్ట్ రౌండ్ చూడు, పర్ఫెక్ట్ రౌండ్. పరాటా రావాలి, స్టఫ్ బయట రాకుండా. అది ఎలా చేస్తుందో చూద్దాం. బాగా గట్టిగా నొక్కేకూడదు, ఓకేనా? అటు ఇటు రేపు వన్ వైపు చేస్తే చాలు, ఒక వైపు చేస్తే చాలు. గట్టిగా నొక్కితే బయటకు వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ బయటగా ఉంది, నన్ను కంప్లైంట్ చేయొద్దు. కొంచెం పౌడర్ వేసుకుని చేసుకోవాలి. జస్ట్ అలా తిప్పుకుంటా కొంచెం పౌడర్ వేసుకో. పౌడర్ వేసుకో, దానికి అడ్డుకోకుండా ఉంటుంది. సమానంగా అన్ని ఈవెన్ గా ఉండాలి. ఒక చోట లావుగా, ఒక చోట పలుచగా ఉండకూడదు. ఓకే, ట్రై. ఆల్మోస్ట్ వచ్చేసింది రౌండ్. పర్లే. ఓకే, ఇంకా పలచం చేయకు, ఇది చాలు. ఇట్లా లావుగా, ఇట్లా ఓకే. ఇటే లావుగా ఉంది కదా, దాన్ని ఇలా పెట్టి ఇలా తిప్పుతాను. తిప్పి ఇటువైపు తేస్తా. ఇవి ముందుకి వెనక్కి లాగకూడదు, ఒకవైపే చేసుకోవాలి. అప్పుడు అలా స్టఫ్ బయటకు రాకుండా ఉంటుంది. అటువైపు వద్దు, ఇటువైపే చేయాలి. ఇంకా అయిపోయింది. ఓకే, మరి గట్టిగా రౌండ్ గానే ఉంది కదా. ఇప్పుడు పరాటా కాల్చుకుందాం. ఓకే, తవా స్టవ్ మీద పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి. నేను ఎలా చేస్తాను ఏంటో. ఓకే, కరెక్ట్ గా సెంటర్ గా వేసాను. ఫస్ట్ కొంచెం కాలనివ్వాలి. అదేగా చెప్పాను నేను ఇందాక. అమ్మయ్య, నేను మరి వేసాను. ఇప్పుడు ఆయిల్ వేయాలా? స్ప్రే చేయనా, సరిపోతుందా? ఆయిల్ బాగా స్ప్రే చేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ పడుతుంది పరోటాలోకి. బాగా రాసుకుంటే, దీనికన్నా స్పూన్ తో రాస్తే బాగా వస్తుంది. ఎడ్జెస్ లో మెయిన్ గా రాసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి లైట్ గా పొంగు వస్తుంది. ఈ సైడ్ కూడా వేసేద్దాం. పరోటాకి ఎక్కువ పడుతుందని మీరే కదా అన్నారు. పొంగుతుంది. ఓకే, లైట్ గా పొంగింది. ఇంకా కొంచెం చేసి ఉంటే అలవాటు అవుతుంది. పరాటా చూసారా, ఇది నా పరాటా ఎంత బాగా వచ్చిందో. ఓకే, పరాటా రెడీ. పరోటా మేకింగ్ చూసారు కదండి. ఇప్పుడు రైతా మేకింగ్ చూడండి. ఒక కప్పులో కొంచెం పెరుగు తీసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. పెరుగుకి ఎంత తగినంతో అంత వేసుకోండి సాల్ట్. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం జీరా పౌడర్ వేసుకుంటే ఆ రైతా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతే అండి, ఆలూ పరాటా విత్ రైతా. సూపర్ ఉంది టేస్ట్ అయితే. స్వాద్ ఆయా అంటారు చూడండి రణ్వీర్ బ్రార్, సేమ్ నాకు అలానే అనిపించింది. ఫస్ట్ టైం చేసుకున్నాము. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.